టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని మోడల్ స్కూల్ వికలాంగ ఉద్యోగి కలిసి వినతి పత్రం అందజేశారు. తెలంగాణ మోడల్ స్కూల్ ఉద్యోగుల సమస్యలపై రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందించారు. తమకు ఉద్యోగంలో ఎలాంటి ప్రమోషన్లు, పీఆర్సీ, డిఏలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. 1వ తారీఖు రావాల్సిన జీతాలు 15వ తేదీ వచ్చినా పడటం లేదని రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. మోడల్ స్కూల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. సో ఇప్పుడు శాలరీ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందా? స్టేట్ గవర్నమెంట్ అంటే ఆన్ పర్ విత్ అదర్ టీచర్స్ లాగా ఇస్తుందా లేకపోతే మాది వేరే సార్ సపరేట్ స్కేల్ వేర్ అవునా? ఐడియా ఉందా? రాజమాని సార్ హైదరాబాద్లో ఉంటే మేము ఎంప్లాయీస్ అయిపోయాం. సో ఇప్పుడు శాలరీ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందా? స్టేట్ గవర్నమెంట్ అంటే ఆన్ పర్ విత్ అదర్ టీచర్స్ లాగా ఇస్తుందా లేకపోతే మాది వేరే సార్ సపరేట్ స్కేల్ వేర్ అవునా? ఐడియా ఉందా? రాజమాని సార్ హైదరాబాద్లో ఉంటే మేము ఎంప్లాయీస్ అయిపోయాం. సో ఇప్పుడు శాలరీ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందా? స్టేట్ గవర్నమెంట్ అంటే ఆన్ పర్ విత్ అదర్ టీచర్స్ లాగా ఇస్తుందా లేకపోతే మాది వేరే సార్ సపరేట్ స్కేల్ వేర్ అవునా? ఐడియా ఉందా? రాజమాని సార్ హైదరాబాద్లో ఉంటే మేము ఎంప్లాయీస్ అయిపోయాం. సో ఇప్పుడు శాలరీ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందా? స్టేట్ గవర్నమెంట్ అంటే ఆన్ పర్ విత్ అదర్ టీచర్స్ లాగా ఇస్తుందా లేకపోతే మాది వేరే సార్ సపరేట్ స్కేల్ వేర్ అవునా? ఐడియా ఉందా? రాజమాని సార్ హైదరాబాద్లో ఉంటే మేము ఎంప్లాయీస్ అయిపోయాం. సో ఇప్పుడు శాలరీ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందా? స్టేట్ గవర్నమెంట్ అంటే ఆన్ పర్ విత్ అదర్ టీచర్స్ లాగా ఇస్తుందా లేకపోతే మాది వేరే సార్ సపరేట్ స్కేల్ వేర్ అవునా? ఐడియా ఉందా? రాజమాని సార్ హైదరాబాద్లో ఉంటే మేము ఎంప్లాయీస్ అయిపోయాం. సో ఇప్పుడు శాలరీ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందా? స్టేట్ గవర్నమెంట్